బర్నీ గారి కూతురైతే వచ్చారు. బర్నీ గారికి వాళ్ళ కూతురు రిలేషన్షిప్ చూస్తే నిజంగా ముచ్చటేసింది. నిజంగా దిష్టి తీయాలనిపించింది. ఎంత బుజ్జుగా ఉన్నారు ఇద్దరు కూడా, సూపర్గా ఉన్నారు. ఆల్మోస్ట్ కూతుర్లందరూ కూడా ఫేవరిజం ఫాదరే ఉంటారు. సేమ్ నేను అంతేలే. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు వాళ్ళ కూతురు రాగానే వాళ్ళ నాన్నకి హగ్ చేసుకొని, నాన్న దెబ్బ తగిలింది కదా, ఎలా ఉంది, నొప్పి తగ్గిందా లేదా, బాగానే ఉందా అని గట్టిగా పట్టుకొని ఏడ్చింది చూడండి. నిజంగా ఒక అమ్మ తర్వాత కూతురు కూడా ఒక అమ్మలాగా మారిపోతుంది తండ్రి విషయంలో అని చాలా బాగా అనిపించింది. అదే విధంగా చాలా పాజిటివ్ ఎపిసోడ్గా బర్నీ గారికి మార్చింది. అదే విధంగా చాలా స్ట్రెంగ్త్ను కూడా ఇచ్చి వెళ్ళింది. సూపర్ అనిపించింది. ఎలా అంటే పాజిటివ్ ఎపిసోడ్ మార్చిందంటే, బంధాలు విలువ నీకు తెలిసి నాన్న, అది నీ నేచర్ నాన్న అని చెప్పేసి ఆ బంధాలని విడిచిపెట్టకు, నువ్వు అదే నీ బలం అని రకంగా చెప్పి వెళ్ళడం కానీ అన్ని రకాలుగా చాలా బాగా అనిపించింది. అదే విధంగా దివ్య గారితో, తనుజతో ఎంత బాగుందో చాలా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే బర్నీ గారికి స్ట్రెంగ్త్ ఇచ్చింది. ఎలా అంటే, నువ్వు కెప్టెన్ అవ్వు నాన్న, ఈ వీక్ నీకు కెప్టెన్గా చూడాలని ఉంది అంటే, ఏ తండ్రి కూతురు అడిగితే తీర్చకుండా ఉంటాడో ఆల్మోస్ట్ ఈ వీక్ నాకు తెలిసి కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి. ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా కంపల్సరీగా బర్నీ గారు కెప్టెన్ అవుతారు, వాళ్ళ కూతురు కోసం మాత్రమే. సో గుడ్.